దీర్ఘాయువు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, దేవుడు ఎంతైతే ఈ భూమి మీద మనం బ్రతకాలని నిర్ణయించి పంపించాడో, నా దినములన్నీయు నీ గ్రంథమందు లిఖితములాయను అని చెప్పాడు కదా. అట్లాగా ఎంత కాలమైతే ఒక మనిషికి ఇచ్చాడో అంతకాలం వరకు బ్రతికడమే దీర్ఘాయువు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారని మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు 33.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 33.5 సంవత్సరాలు బ్రతకడాన్ని దీర్ఘాయువు అందామా వద్దా? మళ్ళీ అడుగుతున్నా, చెప్పండి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు బ్రతికారని మనం చెప్తున్నాం కదా. మరి ఈ 33.5 సంవత్సరాలు యేసు ప్రభు దీర్ఘాయువుతో బ్రతికాడంటారా, లేకపోతే అల్పాయుష్తో చనిపోయాడంటారా? కన్ఫామా? అంటే ఇప్పుడు 33 సంవత్సరాలు ఎవరన్నా చచ్చిపోయారంటే వాళ్ళు కూడా దీర్ఘాయువుతో చచ్చిపోయారు అనుకోవచ్చా? వాట్ ఈస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి అని ఆలోచిస్తే మనకు యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. చూద్దాం. 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని చూడగలిగితే, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూతును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసు ప్రభు గురించి ప్రవచించిన మాట, అతను దీర్ఘాయుష్మంతుడట. యేసు ప్రభు దీర్ఘాయుష్మంతుడట. 33.5 సంవత్సరాలు బతికే దీర్ఘాయుష అంటే ఎస్, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి 33.5 సంవత్సరాలు బ్రతకాలని ఇచ్చాడు. అంతవరకు బ్రతికితేనే దాన్నే దీర్ఘాయువు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఈ భూమి మీద 50 ఏళ్ళు బతికే చాలు, వీడు పరలోకం పోవటానికి రావడానికి వీడికి అంత కెపాసిటీ ఉందనుకుంటే 50 ఏళ్ళు ఇస్తాడు దేవుడు. ఆ 50 ఏళ్ళ వరకు మనిషి బ్రతికితే అదే అతని దీర్ఘాయువు. కొందరికి 100 ఏళ్ళు అవసరం, కొందరికి 100 ఏళ్ళు అవసరం దేవుడిచ్చిన పని కంప్లీట్ చేసుకొని రావడానికి. కాబట్టి ఆ 100 ఏళ్ళ వరకు బ్రతికితే అతనికి అది దీర్ఘాయువు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ప్రతి మనిషికి దీర్ఘాయువు వేరు వేరుగా ఉంటుంది. 100 ఏళ్ళు బ్రతికితేనే దీర్ఘాయువుతో బ్రతికాడని అనుకోవటం పొరపాటు. 80 ఏళ్ళు బ్రతికితేనే దీర్ఘాయువుతో బ్రతికాడు అనుకుంటే పొరపాటు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని పనంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనిషి కన్ను మూస్తాడో అదే అతనికి లేదా ఆమెకు దేవుడిచ్చిన దీర్ఘాయువు. సరే, దేవుడిచ్చిన ఆయుష్ వరకైనా బ్రతకాలి అంటే, బ్రతికి ఆయన పనిని సంపూర్తి చేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనకు కావలసింది దీర్ఘాయువు. అంటే దేవుడిచ్చినంత కాలం వరకు మనం బతకటం, ఏం చేస్తే బతుకుతాం అనేది ఈరోజు పాఠం. దీర్ఘాయువుకి 4 ముఖ్యమైనటువంటి నియమాలను దేవుడు పెట్టాడు. అవి ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మొట్టమొదటిది నిర్గమకాండం. మనకు తెలిసింది ఒకటే. ఏమండి, నాకు తెలిసి దీర్ఘాయువు గురించి అని చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే ఇదే. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఆగుదాం కాసేపు ఇక్కడ. ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? ఏం చేయాలి? వాళ్ళకి శాలువ కప్పి దండేయాలా? ఏం చేయాలంటారు? ఏమండి, సన్మానించటం అంటే అర్థం ఏంటి అన్నదాన్ని మనం ఏ రోజు మర్చిపోయాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, 2 విధాలుగా పిల్లలను తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించటం అంటే ఈ విషయాలు చెప్తే మీకు అర్థం అవుద్ది. మొట్టమొదటిది, మనకు ఊహ తెలియనంత వరకు, మనం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు అమ్మా నాన్నలు చెప్పేటటువంటి దైవికమైన విధులను పాటిస్తూ ఎదగాలి. దేవుడు కూడా మోషే గారిని బండతో మాట్లాడమంటే కొడితే
అప్పుడు చెప్తాడు ఒక మాట, ఏమనంటే నన్ను సన్మానించలేదు మీరు అని. అంటే అర్థం ఏంటి? నా మాట వినలేదు అని, నా మాట వినలేదు అని. సన్మానించటం అంటే మాట వినడం. మనకు ఊహ వచ్చేంత వరకు, మనం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు 100% దేవుడి తరపున దైవ ప్రతినిధులుగా వాళ్ళు ఏదైతే బోధ చేస్తారో, వాళ్ళు ఏదైతే ఉపదేశిస్తారో, వాళ్ళు ఏదైతే నీతి చెప్తారో, వాళ్ళు ఏదైతే దైవికమైనటువంటి మెలకువలు నేర్పిస్తారో, భక్తిలో పెంచుతారో, వాటన్నిటి విషయంలో బిడ్డలు ఒబే చేయాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి అని చాలా స్పష్టంగా చెప్తాడు. అది మొట్టమొదటిగా అమ్మ నాన్నలను సన్మానించడం అంటే. ఎందుకు ఇందులోనే దీర్ఘాయం ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత మన మేలు కోరుకునే వాళ్ళలో అందరికంటే ముందుండేవాళ్ళు మన అమ్మ నాన్నలే. దేవుడి తర్వాత ఈ భూమి మీద మనుషులలో అందరికంటే ముందుగా మన మేలును కోరుకునే వాళ్ళు, మనం ఏదైనా ఒక చిన్న విజయాన్ని సాధిస్తే ప్రపంచాన్ని జయించారంత పొంగిపోయేవాళ్ళు, ప్రపంచానికి గొప్పగా చాటేవాళ్ళు, అన్ని విషయాల్లో మన ఉన్నతిని, మన అభివృద్ధిని, మన విజయాన్ని వాళ్ళ విజయంగా, వాళ్ళ అభివృద్ధిగా, మన సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా భావించి మనం అలా ఎదిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు అలా తరిగిపోతూ ఉన్నా ఏమాత్రం బాధపడకుండా మన కళ్ళల్లో ఆనందమే వారి జీవితానికి కావలసిందన్నటువంటి రీతిగా ఆలోచించే వాళ్ళు మన తల్లిదండ్రులే. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా మనం బాగుండాలనే చెప్తారు, ఏది చెప్పినా. అందుకే వాళ్ళ మాట వినాలి. ఇది మొదటి స్టెప్. అయితే రెండవది ఏంటి అంటే, నీ తల్లిదండ్రుల ముదిమి యందు వాళ్ళను నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. అది వాళ్ళు మనలాంటి చిన్నపిల్లల స్థాయికి వెళ్ళడం. వృద్ధాప్యాన్ని ఏమంటారంటే పెద్దలు రెండవ బాల్యం అని అంటారు. వృద్ధాప్యాన్ని రెండవ బాల్యం అని అంటారు. అంటే మనం ఎట్లయితే చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోలేమో, మన తిండిని మనం తినలేమో, మన బట్టలు మనం వేసుకోలేమో, మనకై మనం నడవలేమో, పరిగెత్తలేమో, ఆధారం లేకుండా నడవలేమో, అదే స్టేజ్లోకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన మన అమ్మ నాన్నలు వస్తారు. నిజంగా ఆ టైంలో వాళ్ళని చూసే విధానం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇదే పద్ధతి చిన్నప్పుడు మనల్ని చేసి ఉంటే వాళ్ళు మనం ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కట్టడంలాగా, ఒక టవర్ లాగా ఎదిగేవాళ్ళం కాదు. చిన్నప్పుడు తినకపోతే తిండి ఎన్ని బాధలు పడైనా సరే తినిపించాలని ఆరాటపడతారు అమ్మనాన్నలు. చందమామ రావే, జాబిలు రావే, ఎవరి కోసం? మావాడి కోసం, మా పిల్ల కోసం చందమామ రావాలా, జాబిలి రావాలా అన్నటువంటి రీతిగా వాళ్ళు చెప్తారు. అట్లాగే బూచోడొస్తాడని చెప్పి మన కడుపులో ఇంత బోపెడతాలని చూస్తారు. ఎన్నెన్ని రకాలుగా చెప్పో మొత్తానికి కడుపు నిండా తినిపెట్టి కంటి నిండా నిద్రపుచ్చేటట్టు చేస్తారు. ఇదే మనం పెద్దవాళ్ళు ముసలోళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, లేదంటే మన అమ్మ నాళ్ళు ముసలు లేనప్పుడు వాళ్ళట బుజ్జగించి తినిపించిన వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళకి పడేయటమే, తిండి పెట్టటమే చాలా కోపంగా, విసుగ్గా, చిరాగ్గా, తిని చావు. ఎప్పుడన్నా మన చిన్నప్పుడు అంటే అన్నారు వాళ్ళు, ముసలోడా ముసల్దానా దేవుడు అనుకుంటా 4 మూలలు చూసుకొని ఒక మూలను కూర్చోకుండా ఏదన్నా దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంటే అక్కడ ఇన్వాల్వ్ కానీ పెద్దల్ని. అది కాదు, వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా అన్ని విషయాల్లో వాళ్ళ అనుభవాలు చాలా గొప్పవి. నువ్వు ఎంత ఎదిగినా కూడా వాళ్ళకంటే గొప్ప అనుభవాలు ఎప్పుడు రావు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇటు మనం చిన్నప్పుడైనా సరే, లేదా మన అమ్మ నాన్నలు వృద్ధులైపోయి కాలు చేసుకున్న పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ అనుభవాలు చాలా గొప్పవి. వాళ్ళు ఎప్పుడు ఆ వయసులో ఉన్నా కూడా ఎవరి మీద దృష్టి ఉంటే తెలుసా అండి? కోడలు ఎప్పుడు కూడా మీ అమ్మను పంపించేసే వద్దు 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 అనేది విన్నారనుకోండి, అమ్మలు అమ్మో నాన్నో మీ నాన్నను పంపించేసి అని చెప్పారనుకోండి, వాళ్ళు చాలా బాధపడి, నువ్వు కోడలి పిల్లలు బాగుంటే చాలరా, మేము ఎట్లా కొట్లా వెళ్ళిపోతాం, ఏముందిలే రేపో మాపో రాలిపోయే ఆకుళ్ళు అంటారు, మా కోసం మీరు ఎందుకురా భవిష్యత్తును నాశనం చేసుకుంటారు అని వీళ్ళు వెళ్ళిపోతారు. చెప్పా పెట్టుకోండి ఎక్కడికో వచ్చాడు.
అంతగా మన కోసం పరితపిస్తారు ఆ వయసులో కూడా. అందుకే దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఎవరు బతకటం లేదు. ఆ ఆయుష్ లేదు కాబట్టి దేవుడిచ్చిన పని అంతా చేయట్లేదు. కాబట్టి పరలోకం చాలా ఖాళీగా ఉంది. టూలెట్ బోర్డులు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కోడళ్ళకి కనువిప్పు కలిగించే ఒక మంచి మాట, అల్లుళ్ళకు కనువిప్పు కలిగించే ఒక మంచి మాట. బేసిక్గా ఎందుకో మరి అత్తామామలంటే అల్లుళ్ళకు చిన్నచూపు, అత్తామామలంటే కోడళ్ళకు చిన్నచూపు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ఎంత స్వార్థపరులు. ఒక మాట చెప్తారు మీకు, వాళ్ళు కన్నా కొడుకు కావాలి, వాళ్ళు బాగా పెంచి పెద్ద చేసి ఉద్యోగస్తుని చేసి ఒక గొప్పవాడిని చేసి మంచి చదువులు చదివించి సంపాదించేటట్టుగా చేసి భార్యను పిల్లలని పోషించి పెంచి వాళ్ళకు సంరక్షణ ఇచ్చేటటువంటి స్థితి వరకు ఎదిగించటానికి ఏమో వాళ్ళ అమ్మనాన్నలు కావాలి, వాళ్ళ తోబుట్టువులు కావాలి. తర్వాత మాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఒడ్డు చేరేంత వరకు మనిషి ఎలా అంటాడంటే, ఒడ్డు చేరేంత వరకు ఏమంటాడంటే ఓ ఓడమల్లయ్యా అని పిలుస్తాడట. ఒడ్డు చేరి అవతలికి వెళ్ళిన తర్వాత పోరా బోడి మల్లయ్య అంటారట. అట్లాగే ఉంది. నేను కావాలా మీ అమ్మ మీ నాన్న కావాలంటే ఇది పనికి మాలినటువంటి ప్రశ్న. ఆడబిడ్డలు ఇప్పుడు దాకా అత్తగారింటోళ్ళని ఏమైనా అనుకోని ఉంటే లెంపలేసుకోండి అమ్మ, మంచిది. మగవాళ్ళు మీ అత్తగారింటోళ్ళని ఏమైనా తప్పుగా అనుకోని ఉంటే లెంపలేసుకోండి, లేకపోతే మీ ఆయన నిలబడ్డు మీ ఆవిడ నిలబడదు. ఇది నేనంటున్న మాట కాదు. ఇద్దరు భార్యాభర్తలు ఏక శరీరం ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉండేటువంటి అంటే అత్తమామల్ని ఎట్లా చూసుకోవాలి? అత్త అన్న పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా మీకు? చెప్పండి. మదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి తెలుసా? చట్టపరమైన అమ్మ అని. మదర్ ఇన్ లా అంటే చట్టపరమైన అమ్మ, మగాడికైనా ఆడబిడ్డకైనా. చట్టమే అమ్మలాగా చూసుకో అని అత్తను గురించి చెప్తూ ఉంటే ఇంకా దేవుడి చట్టం ఇంకెంత గొప్ప చెప్పాలి? రూతమ్మ గురించి చెప్పుకోవడమేనా? అందుకే అత్త కోడల గురించి పాట రాశాను నేను. మనంటోళ్ళు రాసే పాటలు అంత ఈజీగా వెళ్ళలేరు చాలామంది, తెలుసా? గట్స్ ఉండాలి అట్లా తినాలంటే. మీకు కూడా గట్స్ ఉన్నాయండి, తర్వాత తినండి ధైర్యం ఉంటే. మదర్ ఇన్ లా చట్టబద్ధమైన తల్లి. ఆడబిడ్డేమో కావాలి, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి కొందన బొమ్మలా తయారు చేసి అందమైన పుత్తడి బొమ్మలా తయారు చేసి చదువు చదివించి సంస్కారం నేర్పించి ఏ పరపురుషులు తగలనీయకుండా కన్నెగా పెంచినటువంటి అమ్మా నాన్నలు వాళ్ళ అత్తామామలు పిల్ల ఇంటికి వచ్చేంత వరకు కావాలి. మనవాడికి తర్వాత అత్తమామలు అంటే అసలుగా ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అల్పాయుష్తో పోతారు, జాగ్రత్త. ఎందుకంటే మనము దీర్ఘాయుష్తో బతకాలంటే మీ అమ్మా నాన్నలతో సహా పెళ్లి రూపంలో మరొక అమ్మా నాన్నలు కూడా ఇస్తారు బోనస్గా దేవుడు. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి కూడా అమ్మా నాన్నలుగా ఉన్న అమ్మా నాన్నలకు అదనంగా అమ్మా నాన్నలుగా అత్తామామలు ఇస్తాడు. ఇద్దరు ఒకటి అన్నప్పుడు మీ అమ్మ నాన్నలు ఒకటి మా అమ్మ నాన్నలు ఒకటి అని అంటున్నావు అంటే అది అర్థం ఏంటి? పోతావని అర్థం. మీ అమ్మ నాన్నలు కావాలా నేను కావాలంటే ఏంటో దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దీర్ఘాయుష్తో పోతావా అల్పాయుష్తో సస్తావా అని. అంతేనా? ఎక్కడుంది దీర్ఘాయు రహస్యం? దేవుని పిల్లల్లో కూడా ఎట్లా ఉన్నారంటే కుటుంబాల్లో కీచులాట్లు. అమ్మ నాన్నలంటే ఆనరు, అత్తమామలంటే ఆనరు, అన్నిటికీ కావాలండు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొట్టమొదటిది తల్లిదండ్రులు సన్మానించు అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఇదే మాట రిపీటెడ్గా చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని. అంటే తండ్రి తల్లి అంటే ఎవరెవరు వస్తారు? మిమ్మల్ని కన్నా అమ్మానాన్నలు మాత్రమేనా, లేకపోతే మీ ఆయన్ని మీ ఆవిడ్ని కన్నా అమ్మానాన్నలు కూడానా? చెప్పండి. ఇక్కడ చెప్పడానికి కూడా ధైర్యం రావట్లేదు కదా. చెప్పడానికే ధైర్యం లేదంటే ఇంకేమైనా చూసుకుంటాం మనం అసలు?
మళ్ళీ అడుగుతున్నా చెప్పండి, మీ అమ్మనాన్నల గురించైనా లేకపోతే మీ అత్తమామల గురించి కూడా అనుకోవచ్చు. ఇది అత్తమామల గురించి కూడా అనుకోవచ్చు. చాలా మంచిది. భూమి మీద దీర్ఘాయుష్తో బతకాలంటే ఎవడి కాళ్ళ మీద పడితే వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. కానీ మనల్ని మాత్రం పుట్టించిన దేవుడిని దగ్గర ఆయన కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభువుని దిద్దుకుంటే బాగుపడతాం. చదువుదాం. నీ భూమి మీద దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తల్లిదండ్రిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానములతో కూడిన ఆజ్ఞ. అసలు వాగ్దానం అంటేనే మనకు చాలా ఇష్టం. అందుకే డిసెంబర్ 31 చాలా సహవాసాల్లో దేనికోసం ఎదురు చూస్తారు? ఆ 31 ఒకవేళ ఏదన్నా మనం అనుకున్నట్టు సాటిస్ఫాక్టరీగా రాలేదనుకోండి వాగ్దానం, జనవరి 1 కూడా తీసుకుంటాం. అంత ఇష్టం వాగ్దానం. ఆ వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞల్లో ఇది మొదటిదట. కానీ మనకు మాత్రం ఎట్లా అనిపిస్తుంది అంటే మొదటిది కాదు, కడపటిదిగా కూడా చూడం మనం. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆయుష్? అందుకే చాలామందికి రోగాలు, రొచ్చులు, రొప్పులు వచ్చి మధ్యలోనే టప్ అని పోయి ఎగిరిపోతున్నాయి ఫీజులు. ఎందుకు ఎగిరిపోతాయంటే ఇందుకే దేవుడు చెప్పిన మాట అక్షర సత్యం, పొల్లు పోదు. ఇది మొదటి సీక్రెట్ నంబర్ 2 చూద్దాం. ఏమండి? ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం త్వరగా. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడలా తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడలా పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకొనవచ్చును. ఏంటి మన దీర్ఘాయువుకి అక్కడ తల్లి పక్షిని వదిలేయటానికి ఏంటి సంబంధం? చిత్రంగా ఉంది కదా. దేవుడు ఈ ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధాన్ని పెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకరు స్విచ్ ఒకరు లైటు. ప్రకృతికి మానవుడికి ఉన్న సంబంధం ఏంటయ్యా అని అడిగితే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒకరు స్విచ్ ఒకరు లైటు. మరి స్విచ్ ఎవరు లైట్ ఎవరో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం స్విచ్ అవుతాం, లైట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో అవి స్విచ్ అవుతాయి, మనం లైట్ అవుతాం. మొత్తానికి రెండింటికి సంబంధం. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా మీరు దారిలో పోతున్నప్పుడు, చెట్టు మీద కానీ త్రావలో పోతున్నప్పుడు కానీ చెట్టు గూడు కనబడుతుంది. ఆ గూట్లో పిల్లలు తల్లి లేదా గుడ్లు తల్లి ఉంటే పిల్లలు తీసుకో, గుడ్లు తీసుకో, కానీ తల్లిని తీసుకోవద్దు, వాటిని చంపొద్దు. ఎందుకనంటే నీ దీర్ఘాయువు వాటిని పెంచటంలో ఉంది అంటున్నాడు. అంటే పక్షులకు మానవ దీర్ఘాయువుకు సంబంధం ఉందంటారు. అసలు దేవుడు ఆకాశ విశాలములో పక్షులు ఎగురుగాక నీ పలుకగా ఆ ప్రకారమైన అది మంచిదైనట్టు దేవుడు చూచెను. మనకు మంచిది, మనకు మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని దేశాల వాళ్ళు జాతీయ పక్షిగా కొన్ని పక్షులను ప్రకటిస్తున్నారు. మన దేశానికి జాతీయ పక్షి ఏంటి? నెమలి, పీకాక్. ఏమండి? నెమలి జాతీయ పక్షి అట. ఈ జాతీయ పక్షిగా ఎందుకు చేశారు అని అంటే అందంగా ఉంటుందని కాదు, అంతరించిపోతున్న జాతుల్లో వేగంగా అంతరించిపోయేది నెమలట మన దేశంలో. ఇప్పుడు ఇది అంతరించిపోతే మనకేంటి నష్టం? నష్టమేరా బాబు అని చెప్పి మనుషులు ఏం చేస్తున్నారంటే ఇవి పోకూడదు, అంతరించిపోతే మనకు కూడా ఇబ్బందే. అంటే సమతుల్యం, ప్రకృతి సమతుల్యం గతి తప్పుతుంది, అదుపు తప్పుతుంది, అది మనకు ప్రమాదంగా పరిణమిస్తుంది అని
వాళ్ళు గ్రహించి ఏం చేస్తున్నారంటే అరుదైనటువంటి పక్షులను జాతీయ పక్షులుగా ప్రకటించి వాటిని కొట్టినా, హింసించినా, వేటాడినా, చంపినా క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో కొందరు బాలీవుడ్ నటులు దేనికోసం కేసుల్లో ఇరుక్కున్నారు తెలుసా? జింకను చంపినందుకు, నెమలిని చంపినందుకు. ఇప్పుడు నెమలి పక్షే, కోడి పక్షే. కోడిని మనం చంపుకొని తినేస్తున్నాం, ఎక్కడ కేసులు లేవు. మరి అదే అలాంటి పక్షి జాతికే చెందినటువంటి నెమలిని చంపుతూ ఉంటే ఎందుకు మరి కేసులు పెడుతున్నారంటే అలాంటివి పోయాయంటే, అంతరించిపోయావంటే అందరికీ నష్టం రా అని చెప్పి కఠినమైన చట్టాలను కూడా చేస్తున్నారు. అమెరికా జాతీయ పక్షి గ్రద్ద, ఈగల్ ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఫ్లైట్లు మనకి ఎట్లాగైతే ఇక్కడ విరివిగా బైకులు ఉంటాయో అమెరికా దేశంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఫ్లైట్లు విరివిగా ఉంటాయి. ఈ ఫ్లైట్లు తిరుగుతూ ఉన్నప్పుడు వాటి యొక్క దెబ్బకు, వాటి కాలుష్యం ప్రభావానికి గద్దలన్నీ చచ్చిపోతున్నాయట. అలా గద్దలు చనిపోవడాన్ని గమనించి ఏం చేయడం జరిగిందంటే, గద్దను ఇక్కడ మనం ఇట్లా వదిలేస్తే మనందరికీ ప్రమాదం అవుతుందని చెప్పి గద్దను జాతీయ పక్షిగా ప్రకటించి దాని మీద ఎవరన్నా దాడి చేసినా, వాటిని చంపేటట్టు చేసినా, ఏం జరిగినా కూడా వేటాడినా వెంటాడినా వాళ్ళకు పనిష్మెంట్ అని చెప్పి. ఇదంతా వాటి మీద ప్రేమ వచ్చి కాదు, మన ఆయుష్ మీద ప్రేమ అయ్యి. చరిత్రలో జరిగిన ఒక వాస్తవాన్ని ముందు పెడతాను, ఆలోచన చేయండి. దేవుడు చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యమో మీకు అర్థమవుతుంది. ఏమండి, మావో జెడాంగ్ అనేటటువంటి చైనా అధ్యక్షుడు 1958వ సంవత్సరంలో, మీరు ఇవి కాక్ అండ్ బుల్ కథలు కాదు, మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఇట్లే వచ్చేస్తాయి, అవన్నీ ఇక్కడ నిక్షిప్తపరిచారు. 1958వ సంవత్సరంలో మావో జెడాంగ్ అనేటటువంటి చైనా అధ్యక్షుడు పంటలను తినేస్తున్నాయి, వేల ఎకరాల, లక్షల ఎకరాల పంట దిగుబడినంతా పిచ్చుకలు తినేస్తున్నాయని చెప్పి ఏం చేశాడంటే ఆయన చైనా దేశంలో ఉన్న పిచ్చుకలన్నిటిని నిర్మూలింపజేశాడు. అంతేనండి, 2 ఏళ్ల పాటు పంట అనేది దొరకక మానవులు విలవిల్లాడిపోయారు, కరువు కాటకాలు వచ్చి. ఏంటి దేవుడా, ఏంటి పరిస్థితిని ఇంటలెక్చువల్స్ అందరినీ సంప్రదించి ఆలోచన చేస్తే, ఒరే నాయనా, అవి తింటున్న కొన్ని గింజల్ని చూస్తున్నావు తప్ప పంటను తినేసేటటువంటి చాలా రకాలైనటువంటి పురుగులను, చీడపీడలను ఆ పక్షులేరా తినేది, ఆ పిచ్చకలేరా తినేది. 2 గింజల్ని తింటే 200 పురుగుల్ని, గింజల్ని పాడు చేసి 200 పురుగుల్ని తింటాయి అవి. నువ్వు 2 గింజలు తినేదే చూసి ఇప్పుడు పురుగులన్నీ, అంటే ఏం జరిగిందనమాట, ఈ పిచ్చుకలు ఆ పురుగులు తినకపోవడాన్ని బట్టి పురుగులన్నీ ధాన్యాలు తినేసాయి. అమ్మో బాబు అని చెప్పి రష్యా నుంచి ఏం చేశాడు తెలుసా అండి, 2,50,000 పిచ్చుకలను కొనుక్కొని మరి దేశంలో వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత సెటిలైట్ అయిపోయింది కొంతకాలానికి. అంటే మనిషి దీర్ఘాయువు దేంతో ముడిపడింది అనమాట, పక్షితో ముడిపడింది. మనకు చాలా మందికి తెలియదు ఇవన్నీ. పంట పొలాలని ఆశించేటటువంటివి ఆ పురుగులని అన్నిటినీ కూడా మన పెస్టిసైడ్స్ కొడితే ఇప్పుడు మనం ఏం తింటున్నా తెలుసా అండి, కోరి మరి కొనుక్కొని మరి ప్లేట్లో పెట్టుకొని ఇష్టంగా పురుగుల మందులు తింటున్నాం ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద. ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద స్లో పాయిజన్ అంటారే, అలా స్లో పాయిజన్ మన బాడీలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ, ఇందులో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి బలంగా ఉంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఈ టాక్సిన్స్ అంటారు వీటిని, అంటే విష పదార్థాలు, అవి ఎప్పుడు కూడా మానవ ఆయుర్దాయాన్ని బాగా దెబ్బతీసేటటువంటి పరిస్థితిలో ఉంటాయి. దుర్భేద్యమైనటువంటి గొప్పదైనటువంటి చైనా గోడ కంటే పటిష్టమైనదట మన రోగ నిరోధక శక్తి. ఎందుకంటే మన నోట్లో కూడా కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయటండి. ఎందుకు నోట్లోనే ఎక్కువ ఉంటాయి తెలుసా, దీని ద్వారానే నానా చెత్తంతా లోపలికి వెళ్ళేది, దీని ద్వారానే నానా చెత్తంతా బయటకు వచ్చేది. చెత్త లోపలికి వెళ్ళటం అంటే ఆహారం తినడం, చెత్త బయటికి రావటం అంటే పనికి మాటలు మాట్లాడటం. దీనిలోకి ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా ప్రమాదకరమైనవి వెళ్తాయి. అందుకే మనిషి చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ పురుగు పట్టేది ఎక్కడ తెలుసా మీకు, నోట్లో.
నోట్లో పురుగు పడతాడు. ఏమంటే మీరు గమనించండి, ఇటువంటి టాక్సిన్స్ లాంటి అంటే పురుగుల మందులతో కూడా చనిపోని పక్షులను, కొన్ని పురుగులను పక్షులు తినేయటం వల్ల గింజ కాపాడబడుతోంది. గింజ కాపాడబడుతోంది అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఆహారం, ప్రాణాధారమగు ఆహారం అని అంటాడు దేవుడు. మనం తీసుకునే ఆహారాన్ని ప్రాణాధారమగు ఆహారం అంటాడు. ఆ ప్రాణాధారమగు ఆహారాన్ని మనకు ఈ పురుగుల బారుల నుంచి రక్షించేది ఎవరన్నమాట? పిచ్చుకలట. అందుకే యాన్ ఇడియాటిక్ ఆర్డర్ అంటారు. మావో జడాంగ్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎలాంటిదంటే ఇడియట్ ఆర్డర్ అట. అంటే మూర్ఖపు ఆజ్ఞ అని అర్థం తెలుగు, అచ్చ తెలుగులో. ఉన్న పక్షులందరినీ చంపేయండి రా అని చెప్పడం. దేవుడు చెప్పిన మాటలు ఎంత అక్షర సత్యాలంటే, ఈ ప్రకృతిని కాపాడుకోండి. దేవుడు ఎన్నో సందర్భాల్లో, కొత్త నిబంధనలో మాట చూద్దాం. ప్రకృతిని కాపాడుకునేటువంటి విషయానికి సంబంధించి కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కకైనను, ఏ వృక్షమునకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యవలెను. ఏంటి? మొక్కకు కానీ, గడ్డికి కానీ, వృక్షానికి కానీ హాని చేయకూడదట. ఎందుకు తెలుసా? ఆ మొక్కల దగ్గర పిచ్చుకలు అన్నీ, మొత్తం జీవరాశుల్లో పక్షులన్నీ కూడా, ఆకాశ పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకునేవి, నివాసాలు ఏర్పాటు చేసుకునే వేటి దగ్గర? ఆ పక్షుల దగ్గరే, ఆ వృక్షాల దగ్గరే, ఆ మొక్కల దగ్గరే కదా. కాబట్టి ప్రకృతికి సంబంధించి ఏ హాని చేయొద్దు. కావాలంటే మనుషులు లేపేయండి, కానీ లేపేటప్పుడు జాగ్రత్త, వీటికి దెబ్బ తగలకుండా చూడండి అని. అంటే ఏ వాల్యుబుల్ అన్నట్టు చెప్తున్నాడు చూడండి. అవి ఎంతో మందిని కాపాడతాయి. ఒక మొక్కట జీవిత కాలంలో దాదాపుగా 22 లక్షల రూపాయలు విలువ చేసే సేవలు అందిస్తాయట. మొక్క ఒకటే కాదు, పక్షి ఒకటే కాదు, ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద మానవాళి మేలు కోసమే పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చచ్చిపోతున్నాయి. కాబట్టి మానవుడి యొక్క దీర్ఘాయువుకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాలపు మనుగడకి సంబంధం ఉంది ఉంది ఉంది. అది దేవుడు చెప్పిన సత్యం. అందుకే ఈ మధ్యకాలంలో మానవుడు జంతు సంరక్షణశాలలు ఏర్పాటు చేసి బ్లూ క్రాస్ సొసైటీ అని ఏర్పాటు చేస్తారు. బ్లూ క్రాస్ సొసైటీ అంటే ఏంటనుకున్నారు? జంతు ప్రేమికులు అని. అంటే మూగజీవులను ఈ మధ్యకాలంలో కొన్ని డిస్క్లైమర్స్ కూడా వేస్తున్నారు సినిమా టైంలలో. ఏమని? ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ ఇందులో హింసించబడలేదు అని. ఇదంతా ఎందుకు వచ్చింది? వాటి మీద ప్రేమ వచ్చి కాదు, మన ప్రాణం మీదకి తీపొచ్చి, మన దీర్ఘాయువుకు ముప్పొచ్చి అలా చేస్తున్నాం. ఇది రెండవ రహస్యం. మూడవ రహస్యం చూద్దాం.